మన చుట్టూ ఉన్న ప్రపంచం, దాని నడిపించే శక్తులు అవి మనకు కనిపించవు, కాని వాటి వల్లే అంతా నడుస్తోంది. ఈరోజు ఆ అదృశ్య శక్తులు వెనుక ఉన్న రహస్యాలను ఛేదిద్దాం. ఒక చిన్న చిప్ నుంచి పెద్ద పెద్ద పవర్ గ్రిడ్స్ వరకు అన్నింటికీ మూలమైన ఆ సూత్రాలు ఏంటో చూద్దాం. సో అసలు మన ప్రపంచం ఎలా పనిచేస్తోంది? పెద్ద ప్రశ్న కదా, కాని సమాధానం మనకు చాలా దగ్గరగా ఉంది. మన కంటికి కనిపించని కొన్ని విద్యుత్ నియమాల్లో దాగి ఉంది. రండి, వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనం ఏదైనా గొప్పది కట్టాలంటే ముందు దాని పునాది, ఫౌండేషన్ అర్థం చేసుకోవాలి కదా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఆ ఫౌండేషన్ ఏంటో తెలుసా? విద్యుదయస్కాంత్వం. దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఎప్పటికీ మారవు. ఈ ఈక్వేషన్స్ చూడ్డానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు, ఒప్పుకుంటా. కాని నిజం చెప్పాలంటే మన టెక్నాలజీకి ప్రాణం పోసేదివే. ఉదాహరణకి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి చెప్పే కూలమ్స్ లా, లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేసే యాంపియర్స్ లా. ఇవన్నీ కలిస్తేనే మన ఫోన్ల దగ్గర్నుంచి పెద్ద పెద్ద పవర్ గ్రిడ్ల వరకు అన్నీ పనిచేస్తాయి. ఇవి ప్రకృతి తన భాషలో రాసుకున్న నియమాలన్మాట. ఓకే, ఆ ఫండమెంటల్ రూల్స్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఆ రూల్స్ని వాడుకొని ఇంజనీర్లు కరెంట్ని ఎలా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారో చూద్దాం. అంటే అసలు కాంపోనెంట్స్ దగ్గరికి వెళదాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని ఒక పెద్ద లెగో సెట్లా ఊహించుకోండి. అందులో ఈ మూడే, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, ఇవే మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్. వీటిని రకరకాలుగా కలపడం, మార్చడం, అమర్చడం ద్వారానే వాళ్ళు అద్భుతమైన సర్క్యూట్లను తయారుచేస్తారు. ఫస్ట్ రెసిస్టర్. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక సన్నటి పైపు లాంటిది. ఒక పైపులో నీళ్లు వెడుతున్నప్పుడు ఆ పైపు సన్నగా ఉంటే నీళ్ల ఫ్లో తగ్గుతుంది కదా. సేమ్ ఈ రెసిస్టర్ కూడా కరెంట్ ఫ్లోని అలానే కంట్రోల్ చేస్తుంది. అంటే కరెంట్కి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. నెక్స్ట్ ఇండక్టర్. దీన్ని మనం ఒక బరువైన నీటి చక్రంతో పోల్చొచ్చు. ఆ చక్రం తిరగడం స్టార్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి తిరగడం మొదలుపెట్టాక దాన్ని ఆపడం కూడా కష్టమే కదా. ఇండక్టర్ కూడా అంతే. కరెంట్ ఫ్లోలో సడన్ మార్పులని ఇష్టపడదు, వాటిని వ్యతిరేకిస్తుంది. ఇక మూడోది కెపాసిటర్. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న వాటర్ ట్యాంక్ లాంటిది, కాని సాగే గుణమున్న ట్యాంక్. అంటే అది చాలా ఫాస్ట్గా నీళ్లతో నిండిపోయి అంతే ఫాస్ట్గా ఖాళీ అయిపోగలదు. కెపాసిటర్ కూడా ఎనర్జీని అంతే వేగంగా స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు సడన్గా రిలీజ్ చేస్తుంది. కరెంటు ఫ్లో అవ్వడంలో మళ్లీ 2 రకాలున్నాయి. ఒకటి డీసీ, అంటే డైరెక్ట్ కరెంట్. బ్యాటరీల నుంచి వచ్చేది ఇదే, ఒకే డైరెక్షన్లో స్ట్రెయిట్గా వెళ్తుంది. ఇంకొకటి ఏసీ, ఆల్టర్నేటింగ్ కరెంట్. మన ఇళ్లల్లో ప్లగ్ పాయింట్స్లో ఉండేది ఇదే. ఇది కంటిన్యూయస్గా ముందుకి వెనక్కి డైరెక్షన్ మార్చుకుంటూ ఉంటుంది. ఈ చిన్న తేడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. అవే 3 లెగో ఇటుకలు, అంటే మన ఆర్, ఎల్, సి. వాటిని అమర్చే విధానాన్ని బట్టి సర్క్యూట్ మొత్తం మారిపోతుంది. దీన్నే రెజొనెన్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీకి మాత్రమే రియాక్ట్ అయ్యేలా సర్క్యూట్ని ట్యూన్ చేయడం. మనం రేడియోలో ఛానల్స్ మారుస్తాం కదా, ఆ ట్యూనింగ్ వెనుకున్న సైన్స్ ఇదే. ఓకే, ఇప్పటిదాకా చిన్న చిన్న కాంపోనెంట్స్ గురించి చూసాం. ఇప్పుడు కాస్త జూమ్ అవుట్ చేసి బిగ్ పిక్చర్ చూద్దాం. ఈ చిన్న చిన్న ప్రిన్సిపల్స్ అన్నీ కలిసి ఏకంగా ఖండాలకే పవర్ ఇచ్చేంత పెద్ద పవర్ గ్రిడ్స్ని ఎలా నడుపుతాయో తెలుసుకుందాం. 3 ఫేజ్ పవర్. ఈ ఒక్క మాట మన మోడర్న్ వరల్డ్కి బ్యాక్ బోన్ లాంటిది. పవర్ ప్లాంట్స్ నుంచి మన నగరాల వరకు వేల కిలోమీటర్లు, ఇంత పెద్ద మొత్తంలో ఎనర్జీని చాలా తక్కువ లాస్తో ఎఫిషియెంట్గా పంపించడానికి వాడే టెక్నికే ఇదే. కరెంటుని 100 కిలోమీటర్లు పంపించడమంటే మాటలు కాదు, అదొక పెద్ద ఛాలెంజ్. మధ్యలో పవర్ లాస్ అవ్వకుండా చూడాలి. చివరికి చేరేసరికి వోల్టేజ్ కరెక్ట్గా ఉండాలి. అందుకే ఇంజనీర్లు వోల్టేజ్ రెగ్యులేషన్, ఎఫిషియన్సీ లాంటి చాలా విషయాల్ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మనం రోజూ రోడ్ల పక్కన పవర్ లైన్స్ చూస్తాం కదా, వాటి వెనుక కూడా చాలా లెక్కలుంటాయి. ముఖ్యంగా వేసవిలో ఆ వేడికి తీగలు కొంచెం సాగి కిందకి వంగుతాయి. దాన్ని షాగ్ అంటారు. అది మరీ ఎక్కువైతే చాలా డేంజర్. అందుకే ఇంజనీర్లు ఆ షాగ్ ఎంత ఉండాలో చాలా ఖచ్చితంగా క్యాల్క్యులేట్ చేస్తారు. సో థియరీ నుంచి కొంచెం పక్కకొచ్చి ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం. ఇంత పెద్ద సిస్టమ్స్
సేఫ్గా కరెక్ట్గా పనిచేయాలంటే సరైన మెటీరియల్స్ వాడాలి, సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంజనీర్లు ఆ పనులు ఎలా చేస్తారో చూద్దాం. మన ఇంట్లో ఫ్యూజ్ ఎగిరిపోతోంది కదా, ఇది కూడా అలాంటిదే, కానీ ఒక సిటీ లెవెల్లో. గ్రిడ్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా పెద్ద పవర్ఫుల్ సర్క్యూట్ బ్రేకర్స్ కావాలి. పాతకాలంలో ఆయిల్ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు చూడండి, SF6 గ్యాస్ టెక్నాలజీ ఎంత హై వోల్టేజ్నైనా సరే సేఫ్గా ఆపేయగలదు. టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళిందో కదా. ఏ పనికైనా సరైన టూల్ వాడాలి. ఇది ఇంజనీరింగ్లో చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, PMMC అనే ఇన్స్ట్రుమెంట్ ఉంది. అది కేవలం డీసీ కరెంట్ని మాత్రమే కొలవగలదు. దాన్ని తీసుకెళ్లి మనం ఏసీ కరెంట్కి వాడితే రీడింగ్ మొత్తం తప్పొస్తుంది. అందుకే ఏది కొలవాలో దానికి తగ్గ పరికరాన్నే వాడాలి. ఇది చూడండి, ఇంజనీర్లు ఎలా ఆలోచిస్తారో చెప్పడానికి ఇదొక సూపర్ ఎగ్జాంపుల్. కరెంట్ని పాస్ చేయడంలో సిల్వర్ బెస్ట్, కానీ చాలా కాస్ట్లీ. దాని తర్వాత కాపర్ ఉంది, ఇది చాలా చీప్. రెండింటి పనితీరులో తేడా చాలా అంటే చాలా తక్కువ. అందుకే ప్రపంచం మొత్తం వైరింగ్ కోసం కాపర్నే వాడుతుంది. దీన్నే కదా స్మార్ట్ ఇంజనీరింగ్ డెసిజన్ అంటారు. ఫైనల్గా ఇదంతా చూస్తే ఏమనిపిస్తోంది? ఇవన్నీ ఒక ఇంజనీర్ చేతిలో ఉన్న పవర్ఫుల్ టూల్ కిట్ లాంటివి. ఏవైనా కష్టమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక సర్క్యూట్ని ఇంకోలా మార్చడానికి ఈ రూల్స్, ఈ టెక్నిక్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. అంతా ఒకదానికొకటి లింక్ అయి ఉంది. మనం మొదలుపెట్టిన దగ్గరికే మళ్ళీ వద్దాం. మన ప్రపంచం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది, కొన్ని యూనివర్సల్ రూల్స్ మీద ఆధారపడి పనిచేస్తుందని. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది, ఈ అద్భుతమైన నియమాలను ఉపయోగించి మనం భవిష్యత్తులో ఇంకేం నిర్మించబోతున్నాం?